హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో అనమాట. దీనికి సంబంధించిన పార్ట్ 1 వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి ఆ రిక్వెస్ట్ అంటే, మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఎప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడు అది డైరెక్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో క్వశ్చన్ నెంబర్ 46 ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. రాము అండ్ సోము టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ టాస్క్ ఇన్ 10 days. అంటే రాము అండ్ సోము వీళ్ళిద్దరు కలిపి ఒక వర్క్ని 10 daysలో కంప్లీట్ చేస్తారంట. చూడండి దాన్ని ఎలా రాయొచ్చు. రాము అండ్ సోము వీళ్ళిద్దరు కలిపి ఒక వర్క్ని 10 daysలో కంప్లీట్ చేస్తున్నారంట. ఇదిగోండి 10 days. అలాగే సోము దాము, ఇక్కడ ఎవరైతే సోము ఉన్నారో ఆ సోము అలాగే వీటితో పాటు దాము వీళ్ళిద్దరు కలిపి ఇదే వర్క్ని 12 daysలో కంప్లీట్ చేస్తున్నారంట. సోము దాము వాళ్ళిద్దరు కలిపి ఇదే వర్క్ని 12 daysలో కంప్లీట్ చేస్తున్నారంట. అంటే సోము ప్లస్ దాము వీళ్ళిద్దరూ 12 daysలో కంప్లీట్ చేస్తున్నారు. అలాగే ఇంకేమి ఇచ్చాడు, దాము అండ్ రాము, ఇక్కడ ఎవరైతే దాము ఉన్నారో ఆ దాము అలాగే ఇనీషియల్గా రాము ఉన్నాడు కదా, రాము వీళ్ళిద్దరు కలిపి ఇదే వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారంట, 15 daysలో కంప్లీట్ చేస్తున్నారంట. చూడండి, దాము ప్లస్ రాము వీళ్ళు 15 daysలో అదే వర్క్ని కంప్లీట్ చేస్తున్నారంట. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు, రాము సోము దాము వీళ్ళ ముగ్గురు కలిసి చేస్తే అదే వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అనేసి అడుగుతున్నాడు. రాము సోము ప్లస్ దాము వీళ్ళ ముగ్గురు చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ మనకి టోటల్ వర్క్ తెలియదు. టోటల్ వర్క్ తెలియాలంటే మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఏవైతే నెంబర్స్ అవైలబుల్గా ఉన్నాయో వాటి యొక్క ఎల్సిఎంని మనం టోటల్ వర్క్గా కన్సిడర్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ 10కి 12కి 15కి ఎల్సిఎం ఏమవుతుంది, అఫ్కోర్స్ 60 అనే కదా. సో అలా టోటల్ వర్క్ అనేది 60 units అవుతుంది. అయితే ఈ 60 unitsని వీళ్ళు 10 daysలో చేస్తున్నారు. అంటే రోజుకొచ్చి ఎన్ని యూనిట్స్ చేస్తారు వాళ్ళు, రోజుకొచ్చి 60/10 అలా వీళ్ళు 6 units ఆఫ్ వర్క్ చేస్తారు. ఎవరు, రాము ప్లస్ సోము. అంతే కదా, రోజుకి 6 units చొప్పున 10 days చేస్తే 60 units వర్క్ కంప్లీట్ అయిపోతుంది. అలా వీళ్ళు రోజుకి 6 units ఆఫ్ వర్క్ చేస్తారు. ఇక్కడ సోము దాము 12 daysలో కంప్లీట్ చేస్తున్నారు. అంటే రోజుకొచ్చి ఎన్ని యూనిట్స్ వర్క్ చేయాలి, ఎన్ని యూనిట్స్ అంటే 60/12 అలా రోజుకొచ్చి వీళ్ళు 5 units ఆఫ్ వర్క్ అయితే చేయాలన్నమాట. వీళ్ళిద్దరూ 15 daysలో కంప్లీట్ చేస్తున్నారు. అంటే రోజుకొచ్చి ఎన్ని యూనిట్స్ వర్క్ చేయాలి, 60/15 అంటే రోజుకొచ్చి వీళ్ళిద్దరూ 4 units ఆఫ్ వర్క్ అయితే చేయాలి. అలా వీళ్ళిద్దరూ 6 units చేస్తారు, వీళ్ళిద్దరూ 5 units చేస్తారు, వీళ్ళిద్దరూ రోజుకు వచ్చేసి 4 units చేస్తారు. అప్పుడు ఇక్కడ వీళ్ళందరూ కలిపి రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తారు, 6 + 5 + 4 అలా వీళ్ళందరూ రోజుకు వచ్చి 15 units చేస్తారు. వీళ్ళందరూ అంటే ఎవరు, ఇదిగో చూడండి, 2 రాములు, 2 సోములు, అలాగే 2 దాములు. అవునా కదా. అంటే 2 times ఆఫ్ రాము సోము దాము, అంటే వీళ్ళిద్దరిద్దరు ఉన్నారు కదా, 2 రాములు, 2 సోములు, 2 దాములు వీళ్ళందరూ కలిపి రోజుకొచ్చి ఎన్ని యూనిట్స్ వర్క్ చేస్తారు, 6 + 5 + 4 అవునా కదా, 15 units ఆఫ్ వర్క్ చేస్తారు. మరి ఇద్దరిద్దరు ఉన్నప్పుడు 15 units చేశారంటే ఒక రాము ఒక సోము ఒక దాము ఎన్ని యూనిట్స్ చేస్తారు, అఫ్కోర్స్ దీంట్లో ఆఫే కదా, ఇద్దరిద్దరు ఉన్నప్పుడు 15 units. అదే ఒకవేళ సింగిల్ ఉన్నప్పుడు అయితే 15/2 units చేస్తారు. సో చూడండి, ఒక రాము ఒక సోము ఒక దోము అయితే 15/2 units ఆఫ్ వర్క్ చేస్తారు పర్ డే. మరి రోజుకు వచ్చి 15/2 units వర్క్ చేస్తున్నారంటే 60 units వర్క్ చేయాలంటే వాళ్ళకి ఎన్ని డేస్ టైం పడుతుంది, అంటే చూడండి, 60/15/2 దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చేయాల్సిన వర్క్ ఏంటి, 60 units. దాన్ని ఎవరు చేయాలి, వీళ్ళు చేయాలి. వీళ్ళు రోజుకి ఎంత చేస్తున్నారు, 15/2. వాళ్ళు రోజుకి ఎంత చేస్తారో అది కింద వేస్తే సరిపోతుంది. ఇదిగోండి 15/2 సరిపోయిందా. సో అలా 60/15/2 అదేమవుతుంది చూడండి,
60 ఈ 2 పైకి వెళ్తుందా బై 15 15 1s 15 4s 4 2s 8 అంటే రాము సోము దాము 8 డేస్లో ఈ 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ని అయితే కంప్లీట్ చేస్తారు. ఇదిగోండి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 47. ఇక్కడ ఏమంటున్నాడు, ది సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటో తెలియాలి. క్వాడ్రిలేటరల్ ఈజ్ నథింగ్ బట్ అది ఒక క్లోజ్డ్ ఫిగర్ అనమాట. ఆ క్లోజ్డ్ ఫిగర్ కూడా ఎలా ఉంటుందంటే ఆ క్లోజ్డ్ ఫిగర్కి 4 వర్టిసెస్ ఉంటాయి. క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి, అది ఒక క్లోజ్డ్ ఫిగర్. ఆ క్లోజ్డ్ ఫిగర్ కూడా ఎలా ఉండాలి, 4 వర్టిసెస్ ఉండాలి, 4 సైడ్స్ ఉండాలి. అలాగే ఆ క్లోజ్డ్ ఫిగర్కి 4 యాంగిల్స్ కూడా ఉండాలి. అవునా కదా? సపోజ్ నేను ఇక్కడ ఒక ఇది తీసుకుంటున్నా చూడండి, ఒక క్లోజ్డ్ ఫిగర్ తీసుకుంటున్నా. ఇదిగో ఇది ఒక క్లోజ్డ్ ఫిగర్ కదా. ఇది ఒక క్లోజ్డ్ ఫిగర్ అయితే జాగ్రత్త చూడండి, ఇక్కడ ఈ క్లోజ్డ్ ఫిగర్కి 4 వర్టిసెస్ ఉన్నాయి చూడండి. ఇదిగోండి, ఇది ఒక వర్టెక్స్, ఇది ఒక వర్టెక్స్, ఇది ఒక వర్టెక్స్, ఇది ఒక వర్టెక్స్. అలా ఈ క్లోజ్డ్ ఫిగర్కి 4 వర్టిసెస్ ఉన్నాయి. అలాగే చూడండి, ఈ క్లోజ్డ్ ఫిగర్కి 4 సైడ్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్. ఇదిగోండి 4 సైడ్స్ ఉన్నాయి. అలాగే ఇదే క్లోజ్డ్ ఫిగర్కి 4 యాంగిల్స్ కూడా ఉంటాయి చూడండి. ఇదిగోండి, ఇది ఒక యాంగిల్, ఇది ఒక యాంగిల్, ఇది ఒక యాంగిల్, ఇది ఒక యాంగిల్. అవునా కదా? అంటే ఇది ఒక క్లోజ్డ్ ఫిగర్ అయితే దీనికి 4 వర్టిసెస్ ఉన్నాయి, 4 సైడ్స్ ఉన్నాయి, 4 యాంగిల్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమనొచ్చు, క్వాడ్రిలేటరల్ అనొచ్చు. అంటే ఏ క్లోజ్డ్ ఫిగర్కి అయితే మనకి 4 వర్టిసెస్, 4 సైడ్స్, 4 యాంగిల్స్ ఉంటాయో దాన్ని మనం క్వాడ్రిలేటరల్ అంటాం. జనరల్గా మనకు తెలిసిన క్వాడ్రిలేటరల్స్ ఏముంటాయి అంటే చూడండి, ఒకటి వచ్చేసి స్క్వేర్. ఇవన్నీ మనకు తెలిసినవే. స్క్వేర్ తెలుసు కదా, ఇదిగో ఇలా ఉంటుంది స్క్వేర్ అనేది. 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, 4 వర్టిసెస్ ఉంటాయి, 4 సైడ్స్ ఉంటాయి, 4 యాంగిల్స్ కూడా ఉంటాయి. కాబట్టి దిస్ ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. అలాగే రెక్టాంగిల్ కూడా మనకు తెలుసు కదా, దిస్ ఈజ్ ఆల్సో ఏ క్వాడ్రిలేటరల్. నెక్స్ట్ వచ్చేసి ప్యారలలోగ్రామ్. ఇలా చాలా ఉంటాయి, ప్యారలలోగ్రాము, ట్రెపేజియము, రాంబస్, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి, క్వాడ్రిలేటరల్స్ అవుతాయి. ఎప్పుడైనా సరే ఒక క్వాడ్రిలేటరల్ అన్నామంటే దాని లోపల యాంగిల్స్ మొత్తం కలిపితే ఏమవుతుందంటే 360 అవుతుంది. కావాలంటే సపోజ్ ఇది ఒక స్క్వేర్ అనేది ఒక క్వాడ్రిలేటరల్ అన్నాం కదా, క్వాడ్రిలేటరల్ అన్నామంటే దాని లోపల యాంగిల్స్ మొత్తం ఏమవ్వాలి, 360 అవ్వాలి టోటల్ అనేది. కావాలంటే స్క్వేర్లో చూడండి, ఇదిగోండి, ఇది 90 ఉంటుందా, ఇది 90 ఉంటుందా, ఇది 90 ఉంటుందా, ఇది 90. అలా 90 + 90 + 90 + 90, 4 90s ఎంత, 360. సరిపోయిందా? అలా ఈచ్ క్వాడ్రిలేటరల్లో ఏ క్వాడ్రిలేటరల్ అనేది తీసుకున్నా సరే మనకి దాంట్లో టోటల్ యాంగిల్స్ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఏమవుతుంది, 360 అవుతుంది. ఓకేనా? సో ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 52. ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ sin θ ఈజ్ ఈక్వల్ టు 4/5 అండ్ థీటా ఈజ్ నాట్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. థీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో లేదంట. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాస్ థీటా అంటున్నాడు. జాగ్రత్త చూడండి, ఇది కోఆర్డినేట్ యాక్సిస్ అనుకుంటే ఇది వచ్చేసి క్వాడ్రంట్ 1, లేదంటే సింపుల్గా ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, ఇది వచ్చేసి థర్డ్ క్వాడ్రంట్, ఇది 4th క్వాడ్రంట్. ఇది తెలిసిందే కదా మనకి. ఇక్కడ మీరు చిన్నప్పుడు వినే ఉంటారు, ఏంటి మనకి ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేసి ఉంటుంది కదా. ఇదిగోండి ఆల్, ఇది వచ్చేసి సిల్వర్, ఇది టీ కప్స్. ఇది మనం వినే ఉంటాం ట్రిగ్నోమెట్రీలో, అవును కదా. ఇక్కడ ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఆల్ అంటే మనకి ఏమేమి ఉంటాయి ట్రిగ్నోమెట్రీలో, సైన్ ఉంటుంది, కాస్ ఉంటుంది, తర్వాత ట్యాన్ ఉంటుంది, కాట్ ఉంటుంది, సీకెంట్ ఉంటుంది, కోసీకెంట్ ఉంటుంది. అవునా కదా, ఇవే కదా ఉండేది మనకి. ఆల్ అన్నామంటే ఇవన్నీ. ఓకేనా, ఇవన్నీ ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ ఆల్ అంటే మీనింగ్ ఏంటి,
ఇవి ఏవైతే రాశాను ఇప్పుడు సైన్ ట్యాన్ కాస్ ఇవన్నీ రాశానో ఇవన్నీ కూడా ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్ అవుతాయి. ఫస్ట్ క్వాడ్రంట్లో ఇవన్నీ ఆల్ ఆర్ పాజిటివ్, అంటే వాటి వాల్యూస్ అనేవి పాజిటివ్ అవుతాయి. ఇక్కడ సిల్వర్లో ఎస్ అని చూసారా, ఎస్ఐ లేదంటే ఎస్ఐ అంటే మీనింగ్ ఏంటి, సైన్ అలాగే దీని యొక్క ఇన్వర్స్ అయిన కొసికెంట్. సైన్ కొసికెంట్ ఎలా ఉంటే ఇన్వర్స్, సో సైన్ కొసికెంట్ ఈ రెండు పాజిటివ్ అనమాట. ఏ క్వాడ్రంట్లో, సెకండ్ క్వాడ్రంట్లో. సో అలా సైన్ కొసికెంట్ ఈ రెండు పాజిటివ్. రిమైనింగ్ ఏవైతే 4 ఉన్నాయో ట్యాన్ కాట్ సీకెంట్ అలాగే కాస్ ఈ 4 నెగిటివ్ అనమాట. సో ఈ 2 పాజిటివ్, రిమైనింగ్ అన్నీ నెగిటివ్ దేంట్లో, సెకండ్ క్వాడ్రంట్లో. అలాగే థర్డ్ క్వాడ్రంట్లో చూస్తే టీ ఉంది చూసారా, టీ అంటే ట్యాన్ అలాగే దాని యొక్క ఇన్వర్స్ అయిన కాట్. చూడండి ట్యాన్ దీని యొక్క ఇన్వర్స్ అయిన కాట్ ఈ 2 మాత్రమే పాజిటివ్ దేంట్లో, థర్డ్ క్వాడ్రంట్లో. రిమైనింగ్ 4 ఏవైతే ఉన్నాయో అవన్నీ నెగిటివ్ అనమాట. ఓన్లీ ఈ 2 మాత్రమే థర్డ్ క్వాడ్రంట్లో పాజిటివ్. అలాగే ఇక్కడ చూడండి ఫోర్త్ క్వాడ్రంట్లో సి ఉందా, సి అంటే కాస్, గుర్తుపెట్టుకోండి కాస్. దీని యొక్క ఇన్వర్స్ ఏంటి, దీని యొక్క ఇన్వర్స్ ఏమవుతుందంటే సీకెంట్. అలా ఈ ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ సీకెంట్ ఈ 2 పాజిటివ్ ఉంటాయి, రిమైనింగ్ అన్నీ నెగిటివ్ ఉంటాయి. ఓకేనా. అలా ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివ్ ఉంటాయి, సెకండ్ క్వాడ్రంట్లో ఓన్లీ సైన్ కొసికెంటే పాజిటివ్ ఉంటాయి, థర్డ్ క్వాడ్రంట్లో ఓన్లీ ట్యాన్ కాటే పాజిటివ్ ఉంటాయి. అలాగే ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ సీకెంట్ ఈ 2 మాత్రమే పాజిటివ్ ఉంటాయి. అవునా కదా. చూడండి ఇక్కడ థీటా అనేది ఎక్కడుందంట, ఐ మీన్ ఎక్కడ లేదంట, ఫస్ట్ క్వాడ్రంట్లో లేదు. ఇదిగోండి ఇక్కడ లేదు. అంటే థీటా అనేది ఇక్కడ ఉండాలి, లేదా ఇక్కడ ఉండాలి, లేదా ఇక్కడ ఉండాలి. అవునా కదా. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సైన్ వాల్యూ ఎలా ఉందో చూడండి. సైన్ ఈజ్ ఈక్వల్ టు, ఐ మీన్ సైన్ థీటా ఈక్వల్ టు 4/5, అంటే +4/5ఏగా. అంటే సైన్ థీటా అనేది పాజిటివ్ వచ్చింది. మరి సైన్ ఎక్కడ పాజిటివ్ వస్తుంది, సెకండ్ క్వాడ్రంట్లో వస్తుంది, ఫస్ట్ క్వాడ్రంట్లో వస్తుంది. ఇక్కడ సైన్ నెగిటివ్, ఇక్కడ సైన్ నెగిటివ్. అంటే థీటా అనేది ఎక్కడన్నా ఉండాలి, ఇక్కడన్నా ఉండాలి. ఆల్రెడీ ముందే చెప్పాడు ఇక్కడ లేదని. అంటే ఖచ్చితంగా థీటా అనేది ఎక్కడ ఉండాలి, సెకండ్ క్వాడ్రంట్లో ఉండాలి. అవునా కదా. థీటా అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉండాలి. సో చూడండి, సో థీటా అనేది ఇక్కడ ఉందన్నమాట సెకండ్లో. సెకండ్లో ఏం పాజిటివ్ ఉంటే సైన్ కొసికెంట్, రిమైనింగ్ ఆల్ నెగిటివ్. అవునా కదా. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నెగిటివ్ అనమాట. ఇక్కడ చూడండి కాస్ థీటా వాల్యూ, సైన్ థీటా ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు 4/5. ఇక్కడ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4/5. సైన్ ఫార్ములా ఏంటి మనకి, ఆపోజిట్ సైడ్ బై హైపోటన్యూస్ అనే కదా, ఆపోజిట్ సైడ్ బై హైపోటన్యూస్. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే, ఇది థీటా అనుకుంటే ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది 4 అవుతుంది, హైపోటన్యూస్ ఇదేనే కదా 5. అప్పుడు బై పైథాగరస్ థీరం ఇక్కడ ఇదేమవుతుంది 3 అని కదా. అప్పుడు చూడండి మనకు కనుక్కోమంది ఏంటి, కాస్ థీటా. కాస్ థీటా ఈక్వల్ టు ఏం తెలుసు, అడ్జసెంట్ సైడ్ బై హైపోటన్యూస్. అవునా కదా. అడ్జసెంట్ సైడ్ బై హైపోటన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఏంటి థీటాకి 3, బై హైపోటన్యూస్ ఏంటి 5. ఇదిగో 3/5. అరే ఇది ఆన్సర్ కాదు కదా, ఎందుకంటే ఇది ఆన్సర్ కాదు. ఎందుకంటే ఇక్కడ చూడండి థీటా అనేది ఎక్కడ ఉంది, సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఎక్కడైనా పాజిటివ్ ఉంటుందా, ఉండదు కదా. సో కాస్ అనేది, ఐ మీన్ థీటా అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి కాస్ థీటా ఏమవ్వాలి, నెగిటివ్ అవ్వాలి. అందుకనే మైనస్ పెడతాం. సో -3/5. ఇదిగోండి -3/5. సరిపోయిందా. ఓకేనా. ఇలా కాన్సెప్ట్ అనేది క్లియర్ కట్గా నేర్చుకోవాలి. అంతేగాని ఏదో నేర్చుకున్నాం ఆ విధంగా అయితే మనం నేర్చుకోకూడదు అనమాట. ఓకేనా. కొద్దిగా లేట్ అయినా సరే కాన్సెప్ట్ అనేది క్లియర్ కట్గా నేర్చుకుంటే ఏంటంటే రేపు ఎప్పుడన్నా ఇలాంటి క్వశ్చన్ వచ్చిందనుకోండి ఎగ్జామ్లో, మీరు మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. అంతేగాని సపోజ్ ఈ క్వశ్చన్ బట్టి కొట్టేశారు అనుకోండి, ప్రజెంట్ ఇప్పుడు వరకు గుర్తుంటుంది, రేపు ఎప్పుడన్నా ఎగ్జామ్లో వచ్చిందనుకోండి గుర్తుండదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు వరకే గుర్తుంటుంది ఇది, తర్వాత మీరు ఆటోమేటిక్గా దానికి సంబంధించిన కాన్సెప్ట్ అయితే మర్చిపోతారు కదా. అందుకని సో అలా క్లియర్ కట్గా నేర్చుకోండి కాన్సెప్ట్ అనేది. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 53. ఇక్కడ ఏమంటున్నాడు, సుహాస్ కెన్ కవర్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఏ అండ్ బి ఇన్ 7 hours
ఇఫ్ హీ ట్రావెల్స్ అట్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 104 km/h. సుహాస్ అనేవాడు పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి 7 అవర్స్లో వెళ్ళిపోతాడంట. ఎప్పుడు ఒకవేళ వాడు కనుక 104 km/h స్పీడ్తో వెళ్తే, సపోజ్ సుహాస్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నాడు, అంటే పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్తున్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా వెళ్తాడంట, 7 అవర్స్లో వెళ్ళిపోతాడంట. 7 అవర్స్లో వెళ్ళిపోతాడంట, అంటే టైం ఈక్వల్ టు 7 అవర్స్లో వెళ్ళిపోతాడంట. ఎప్పుడు ఒకవేళ స్పీడ్ అనేది 104 km/h ఉన్నప్పుడు, ఒకవేళ స్పీడ్ అనేది 104 km/h అలా ఉన్నప్పుడు వీడు ఇక్కడి నుంచి ఇక్కడికి 7 అవర్స్లో వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి, హీ ట్రావెల్డ్ ఫర్ ద ఫస్ట్ 4 hours అట్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 118 km/h. ఇలా వెళ్ళాల్సిన వీడు ఏం చేశాడంటే, అలా వెళ్ళకుండా ఏం చేశాడంటే ఒక 4 hours వరకు 118 km/h స్పీడ్తో వెళ్ళాడనమాట. ఒక 4 hours ఎలా వెళ్ళాడు, 118 km/h స్పీడ్తో వెళ్ళాడు. ఇక్కడ జాగ్రత్త చూడండి, 7 hours వెళ్తే టోటల్ డిస్టెన్స్ కవర్ చేస్తాడు. కానీ ఇక్కడ మనోడు ఏం చేస్తున్నాడు, 4 hours వెళ్తున్నాడు. 4 hours వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఇక్కడికైతే వెళ్ళడు. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే 7 hours పట్టాలి. కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి మనోడు ఏం చేస్తాడు, ఈ మధ్యలో ఎక్కడో ఆగిపోతాడు. ఇదిగోండి, సపోజ్ ఇలా వెళ్ళాడు అనుకోండి, ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. ఈ డిస్టెన్స్ ట్రావెల్ ఎలా చేశాడు, టైం ఎంత తీసుకున్నాడు, 4 hours. ఇక్కడ టైం ఎంత పట్టింది అంటే 4 hours పట్టింది. ఎంత స్పీడ్తో వెళ్ళాడు, 118 km/h స్పీడ్తో వెళ్ళాడు. ఇదిగోండి, ఇక్కడ స్పీడ్ ఏమో 118 km/h. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, వాట్ షుడ్ బీ హిజ్ యావరేజ్ స్పీడ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద జర్నీ ఇఫ్ హీ వాంట్స్ టు రీచ్ హిజ్ డెస్టినేషన్ ఇన్ ఏ టోటల్ టైమ్ ఆఫ్ 8 hours. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళటానికి వీడికి 8 hours టైం పట్టాలంట. అయితే ఇక్కడ పట్టాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత స్పీడ్లో వెళ్ళాలి అనేసి అంటున్నాడు. ఇక్కడ టోటల్ 8 hours పట్టాలి. ఆల్రెడీ ఇక్కడ 4 hours అయిపోయింది. అంటే ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ని ఎంత టైంలో వెళ్ళాలి వీడు, ఖచ్చితంగా 4 hours వెళ్ళాలి. ఎందుకంటే టోటల్ జర్నీ అనేది 8 hours కంప్లీట్ అయిపోవాలి కదా. అందుకో టు రీచ్ ఈజ్ డెస్టినేషన్ ఇన్ ఏ టోటల్ టైమ్ ఆఫ్ 8 hours. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తానికి టోటల్ 8 hours టైం పట్టాలి. అంటే ఇక్కడ 4 hours వెళ్ళిపోయాడు, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి అగైన్ ఇంకో 4 hours మాత్రమే తీసుకోవాలి. సో అలా ఇక్కడ టైం ఏమవుతుందంటే ఇక్కడ కూడా 4 hours అవుతుంది. అయితే ఇక్కడ స్పీడ్ ఎంత అనేసి అడుగుతున్నాడు. ఓకేనా, సో చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏ నుంచి బీకే వెళ్ళాడు, ఇక్కడ కూడా ఏ నుంచి బీకి వెళ్ళాడు. కాకపోతే ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళాడు, ఇక్కడేమో 2 steps వెళ్ళాడు. ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు. ఇదిగో చూడండి, ఈ డిస్టెన్స్ డి. ఇక్కడ కూడా సేమ్ డిస్టెన్సే, కాకపోతే 2 parts కదా. ఇదిగోండి, ఇది D1 అనుకుంటే ఇది D2, 2 డిస్టెన్సులు సేమేనా కదా. సో అలా D ఈక్వల్ టు ఏమవుతుంది, D1 + D2. సో దీన్ని బట్టి ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్, ఎందుకంటే ఇక్కడ ఏ నుంచి బీకి వెళ్ళాడు, ఇక్కడ కూడా ఏ నుంచి బీకే వెళ్ళాడు, అవునా కదా. సో డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. అలాగే మనకి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. దీని నుంచి ఎలా రాసుకోవచ్చు, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం రాయొచ్చు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇప్పుడు నేను రాసేది ఇక్కడ డిస్టెన్స్ ఏంటి, ఇక్కడ నుంచి ఇదేనా, దీని నుంచి నేను ఎలా రాస్తాను, స్పీడ్ ఇంటూ టైంలో రాస్తాను. ఈ డిస్టెన్స్ని రాయొచ్చా లేదా, స్పీడ్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ టు ఈ D1 డిస్టెన్స్ని ఎలా రాయొచ్చు, ఇక్కడున్న స్పీడ్ ఇంటూ ఇక్కడున్న టైం, అంటే S1 ఇంటూ T1 ప్లస్ అలాగే ఈ D2ని ఎలా రాయొచ్చు, S2 ఇంటూ T2, అవునా కదా, S2 ఇంటూ T2. సో చూడండి, S ఇంటూ T అంటే 104 ఇంటూ టైం ఎంత, 7 hours ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ S1 ఇంటూ T1 అంటే 118 ఇంటూ 4, 118 ఇంటూ 4 ప్లస్ ఇక్కడ S2 తెలియదు కాబట్టి S2 ఇంటూ T2 అంటే 4. ఇక్కడ చూడండి, దీన్ని బట్టి రండి. అలాగే ఈ చూడండి, ఇక్కడ చూడండి, 104 ఇంటూ 7 మైనస్ దీన్ని బట్టుకొస్తే ఏమవుతుంది, 118 ఇంటూ 4 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు S2 ఇంటూ 4 అవుతుంది కదా. ఆ 4ను కూడా ఇటు తీసుకొస్తే అప్పుడు ఇదేమవుతుంది, బై 4 అనే కదా. ఇదిగోండి,
బై 4 అవుతుంది. ఇక్కడ స్ప్లిట్ చేసి రాస్తే 4 క్యాన్సిల్ అవుతుంది చూడండి. 4 ఇక్కడ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 4 1s 4 2s 8 టైమ్స్ 8 అవుతుంది. ఇంకా రిమైనింగ్ 2 ఉంటుంది కదా, 2 4 అంటే 24, 4 6 24. ఇక్కడ 4 4 క్యాన్సిల్ అయింది కదా, స్ప్లిట్ చేసి రాయాల్సింది నేను డైరెక్ట్గా రాసేసా, ప్రాబ్లం ఏమీ లేదు కదా. సో చూడండి 26 × 7 అంటే 720 is 140 ప్లస్ 7 6 42, 140 ప్లస్ 42 ఏమవుతుంది? 182 మైనస్ 118 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు S2. ఏమవుతుంది? ఇక్కడ 182లోంచి 118 పోతే 182లోంచి 118 పోతే 12లోంచి 8 పోతే 4 అవుతుంది. మరి లాస్ట్లో 4 అన్న ఆప్షన్ ఇదేనే కదా, అయిపోయింది చూడండి. లేదంటే చేసుకోవచ్చు, ఇక్కడ 7 ఉంటుంది కదా, 7లోంచి 1 పోతే 6, 1లోంచి 1 పోతే 0. అలా S2 అనేది ఏంటి? S2 ఈజ్ ఈక్వల్ టు 64 km/h. ఓకేనా? ఇక్కడ మనం వాడుకున్నది ఏం లేదు. ఫస్ట్ టైము డైరెక్ట్గా వెళ్ళాడు, సెకండ్ టైం ఏమో పార్ట్స్ రూపంలో 2 పార్ట్స్గా వెళ్ళాడు. అంటే ఫస్ట్ ఒక పార్ట్ వెళ్ళి ఇలా వెళ్ళాడు, మళ్ళీ ఎక్కడి నుంచి ఇంకొకసారి వెళ్ళాడు అనమాట. ఫస్ట్ టైం ఏమో డైరెక్ట్గా వెళ్ళిపోయాడు ఇలా. దానికోసం మనం ఏం చేసాం? డిస్టెన్స్లు ఈక్వల్ చేసుకున్నాం. ఈ డిస్టెన్స్ d1, ఇది d2. సో అలా d ఈక్వల్ టు d1 ప్లస్ d2. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. ఈ రిలేషన్ వాడుకొని ఆన్సర్ అయితే తీసుకొచ్చామన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 54. ఇక్కడ ఏమంటున్నాడు? వాట్ % ఆఫ్ ఏ డే ఈజ్ 3 hours. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలంటే జాగ్రత్త చూడండి. ఇక్కడ ఎప్పుడైనా సరే వాట్ పర్సెంట్ ఆఫ్ ఏ ఈజ్ బి, ఈ ఫార్మాట్లో క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి, ఇక్కడ ఏం చేస్తారంటే మీరు జాగ్రత్త చూడండి. ఆఫ్ తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళని కింద వేసేసేయండి. ఓకేనా? కింద వేసేసేయండి. నెక్స్ట్ రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పైన రాయండి, ఇంటూ 100 చేసేయండి. ఎప్పుడు క్వశ్చన్ అనేది ఏ ఫామ్లో ఉన్నప్పుడు? వాట్ % ఆఫ్ ఏ ఈజ్ బి ఈ ఫామ్లో ఉన్నప్పుడు ఆఫ్ తర్వాత ఎవరు ఉంటారో వాళ్ళు కింద వేసేసేయండి, రిమైనింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పైన రాయండి, ఇంటూ 100 చేస్తే క్వశ్చన్ అనేది సెకండ్స్లో వచ్చేస్తుంది ఆన్సర్. ఓకేనా? చూడండి, దీన్ని బట్టి చెప్పండి. ఇక్కడ ఆఫ్ తర్వాత ఎవరు ఉన్నారు? డే అయినా కాదా? ఆ డేని ఏం చేయాలి? కింద రాయాలి. ఇదిగోండి డే. రిమైనింగ్ ఎవరు ఉన్నారు? 3 hours అయినా కాదా? ఆ 3 hours పైన రాయండి, ఇంటూ 100 చేయాలి కదా. ఇదిగోండి 100 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ డే క్యాన్సిల్ అవ్వచ్చు, ఇక్కడ క్యాన్సిల్ అవ్వాలి అంటే ఈ హవర్స్ దీన్ని కూడా హవర్స్లోకి మార్చుకోవాలి. లేదంటే ఇది డే కదా, దీన్ని కూడా డేస్లోకి మార్చుకోవాలి. కానీ ఇక్కడ డేస్ని హవర్స్లోకి మార్చడమే సింపుల్ అనమాట మనకి. అందుకని ఏం చేస్తామంటే 3 hours అలాగే ఉంచేసి, 1 day అంటే మనకి 24 hours అని తెలుసు కదా, 24 hours ఇంటూ 100. ఇక్కడ సింపుల్ క్యాన్సిల్ అవ్వడం కోసం దీన్ని డేస్లోకైనా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదంటే దీన్ని అవర్స్లోకైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా చేసినా సరే మనకి క్యాన్సిల్ అయితే అవ్వాలన్నమాట. చూడండి ఏమవుతుందో. ఇదిగోండి అవర్స్ క్యాన్సిల్, 3 1s 3 8s. సో చూడండి, ఇంకా 4 2 times 4 25 times అవుతుందా? 2 1s నియర్లీ 12 times పోతుందా? 24. ఇంకా 1 ఉంటుంది కదా, 1/2 అంటే 0.5. అలా 12.5% అవుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే దీన్ని ఏం రాశాడు? 12.5. 12.5 అన్నా 12.5 అన్నా ఒకటేనా కదా. సో అలా ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 59. ఇక్కడ ఏమంటున్నాడు? HCF ఆఫ్ అనేసి మనకి కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. ఏంటి ఆ ఫ్రాక్షన్స్? 1/2, 2/3, 3/4, 4/5 ఇలా కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చేసి వాటి యొక్క హెచ్సిఎఫ్ని కనుక్కోమంటున్నాడు. ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్స్ ఇచ్చేసి హెచ్సిఎఫ్ కనుక్కోమంటే దానికి సంబంధించిన ఫార్ములా ఏమవుతుందంటే, ఇక్కడ ఏవైతే న్యూమరేటర్స్, ఇప్పుడు హెచ్సిఎఫ్ కనుక్కోమన్నప్పుడు జాగ్రత్త చూడండి. హెచ్సిఎఫ్ కనుక్కోమన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యూమరేటర్స్ యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే HCF ఆఫ్ న్యూమరేటర్స్ ఏమన్నాయి? 1 2 3 4 బై కింద డినామినేటర్స్ ఉన్నాయి కదా, వీటి యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి. వీటి యొక్క ఎల్సిఎం ఏంటి? 2 3 4 5 యొక్క ఎల్సిఎం. ఇదిగోండి 2 3 4
5 యొక్క ఎల్సిఎం. ఇది మొత్తం ఏమవుతుందంటే హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ ఫ్రాక్షన్స్. వీటి యొక్క ఈ ఫ్రాక్షన్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎలా రాస్తాం? హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్. అలా రాస్తే ఏమవుతుంది? హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్ వస్తుంది. ఓకేనా? సో చూడండి, అదే ఒకవేళ ఇక్కడ ఎల్సిఎం ఉన్నాడు అనుకో, ఇక్కడ ఎల్సిఎం అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాం? ఈ ప్లేస్లో ఎల్సిఎం అంటే సింపుల్గా ఫస్ట్ ఎల్సిఎం వస్తే పైన ఎల్సిఎం బై హెచ్సిఎఫ్. ఒకవేళ ఇక్కడ హెచ్సిఎఫ్ అడిగితే పైన హెచ్సిఎఫ్ బై ఎల్సిఎం. పైన అంటే న్యూమరేటర్స్కి, కింద అంటే డినామినేటర్స్కి చేస్తాం. ఓకేనా? అలా చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఏమవుతుందో. ఇక్కడ 1కి 2కి 3కి 4కి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 1 అవుతుంది. హెచ్సిఎఫ్ ఆఫ్ 1 2 3 4కి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 1 అవుతుంది. అలాగే 2 3 4 5కి ఎల్సిఎం ఏమవుతుంది? చూడండి, ఎల్సిఎం ఏమవుతుందంటే జనరల్ చేసేయచ్చు కదా, 2 3 4 5 నార్మల్ మెథడ్లో చేసేయండి, చిన్న నెంబర్సే కదా. సో 2 తీసుకుంటే 2 1 టైము, 3లో పోదు కదా, 3 అలానే ఉంటుంది. 4లో 2 టైమ్స్ పోతుంది, 5లో పోదు కాబట్టి 5 అలానే ఉంటుంది. ఇంకేం పోవు కదా. సో చూడండి, 2 × 1 2 అవుతుంది, 2 × 3 6 6 × 2 12 12 × 5 60. అలా ఎల్సిఎం ఆఫ్ 2, 3, 4, 5 ఏమవుతుంది? 60 అవుతుంది. ఇదిగోండి 60. హెచ్సిఎఫ్ ఏమో 1 అయింది, ఎల్సిఎం ఏమో 60. సో అలా 1/60. ఇదేంటి? హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్. ఎప్పుడైనా సరే హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్ అన్నాడంటే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్, హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. ఓకేనా? అలా చేసుకోవాలన్నమాట. సో అలా మన ఆన్సర్ ఏంటంటే 1/60. ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 61. ఇక్కడ ఏమంటున్నాడు? ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 pence ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 8 pence, ద పర్సంటేజ్ గెయిన్ ఈజ్ అన్నాడు. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 pence. సపోజ్ ఒక్కొక్క పెన్ యొక్క కాస్ట్ ప్రైస్ని లెటెస్ సే సిపి, కాస్ట్ ప్రైస్ అంటే సిపి అనుకుందాం. ఒక్కొక్క పెన్ యొక్క కాస్ట్ ప్రైస్ సిపి అనుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడు? 12 pence యొక్క కాస్ట్ ప్రైస్ అంటే 12 సిపి అని కదా. ఒక్కొక్క పెన్ కాస్ట్ ప్రైస్ సిపి అనుకుంటే 12 pence యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 12 సిపి. అది దేనికి ఈక్వల్ అవుతుందంట? ఈజ్ ఈక్వల్ టు ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 8 pence. ఈజ్ ఈక్వల్ టు ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 8 pence. ఒక్కొక్క పెన్ యొక్క సెల్లింగ్ ప్రైస్ని ఎస్పి అనుకుంటే 8 pence యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 8 SP అని కదా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ద పర్సంటేజ్ గెయిన్. ఇక్కడ చూడండి, మనకి కాస్ట్ ప్రైస్ ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఉంది. ఈ రెండింటికి రేషియో కట్టొచ్చా? రేషియో కడితే ఏమవుతుంది చూడండి, ఇదిగోండి ఈ కాస్ట్ ప్రైస్ని ఇటు తీసురండి, ఈ 8ని ఇటు తీసురండి. అప్పుడు ఏమవుతుంది? సిపి ఏమవుతుంది? బై సిపి అవుతుంది. అప్పుడు ఎస్పి బై సిపి అవుతుంది. అవునా కదా? ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 12 ఉంది, ఈ 8 ఇటు వస్తే బై 8 అవుతుంది. అలా 12/8. దీంట్లో చూడండి ఇంకేం క్యాన్సిల్ అవుతాయో, 4 2 టైమ్స్, 4 3 టైమ్స్. అలా ఎస్పి బై సిపి ఏమైంది? 3/2. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కాస్ట్ ప్రైస్ అనేది 2 parts లేదంటే 2 రూపీస్ అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఏమైంది? 3 రూపీస్ అయింది. అంటే సింపుల్గా చెప్పాలంటే 2 రూపాయలకు కొన్నాడు, 3 రూపీస్కి అమ్మాడు. 2 రూపాయలకు కొని 3 రూపాయలకు అమ్మాడు. అంటే 1 రూపాయి లాభం వచ్చింది కదా. ఆ లాభం అనేది ఎంత పర్సంటేజ్ అంటున్నాడు. ఇక్కడ చూడండి, 2 రూపీస్ మీద ఎంత లాభం వచ్చింది వీడికి? 3 రూపీస్కి అమ్మాడు అంటే 2 రూపీస్ మీద 1 రూపీ లాభం వచ్చింది అనగా. 2కి కొన్నాడు, 3కి అమ్మాడు. మరి 2కి కొని 3కి అమ్మాడు అంటే 1 రూపీ లాభం వచ్చింది కదా. సో ఆ 1 రూపీ బై ఎంత మీద లాభం వచ్చింది? వాడు ఏదైతే కొన్నాడో దాని మీదే కదా లాభం వచ్చింది. సో అలా 2 మీద 1 రూపీ లాభం వచ్చింది. సో 1/2 ఇంటూ 100. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం లాభమైనా నష్టమైనా మనం కాస్ట్ ప్రైస్ మీదే క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకవేళ నష్టం వస్తే అది కూడా కాస్ట్ ప్రైస్ మీదే, లాభం వచ్చినా సరే కాస్ట్ ప్రైస్ మీదే. అలా కాస్ట్ ప్రైస్ 2 కాబట్టి /2 చేస్తాం. ఓకేనా? లాభం ఎంత వచ్చింది? 1 వచ్చింది కాబట్టి 1/2 ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేస్తే 2 1s 2 50s. అలా 50% ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 63. ఇక్కడ ఏమంటున్నాడు? 10% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15% ఆఫ్ వై అంటున్నాడు. ఇక్కడ సాల్వ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ చేద్దాం రండి. 10% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 15% ఆఫ్ వై అంటున్నాడు. 15% ఆఫ్ వై. చూడండి,
ఆఫ్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ అయినా, ఇక్కడ కూడా ఆఫ్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ అయినా కదా. ఇదిగోండి ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, ఇక్కడ మల్టిప్లికేషన్. ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్ కాబట్టి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ క్యాన్సిల్ చేయొచ్చు. అలాగే 5 2 టైమ్స్, 5 3 టైమ్స్. ఇక్కడ ఏమవుతుంది, 2x ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ వై అంటే 3y. ఇక్కడ ఏమంటున్నాడు, x ఈజ్ టు వై విచ్ ఈజ్ నథింగ్ బట్ x/y కనుక్కోమంటున్నాడు. అవునా కదా. x/y అంటే చూడండి, ఈ y ఇటు తీసుకురండి, ఈ 2 ఇటు తీసుకెళ్ళండి. ఇదిగోండి y ఇటు వస్తే y ఈజ్ ఈక్వల్ టు 3, ఈ 2 ఇటు వెళ్తే 2. అలా x/y ఈక్వల్ టు 3/2. రేషియోలో చూపిస్తే x ఈజ్ టు వై అంటే 3/2 కాబట్టి 3:2 సరిపోయిందా. ఇదిగోండి ఆప్షన్ నెంబర్ 3. చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట ఇది. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఏ సెక్టర్ ఇన్ ఏ పై డయాగ్రామ్ ఈజ్ 135 దెన్ ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు డాష్ ఆఫ్ ద పై డయాగ్రామ్. అంటే ఇక్కడ జాగ్రత్త చూడండి, ఒక సెక్టర్ ఉందంట ఒక పై డయాగ్రామ్లో. జనరల్గా ఇది ఒక పై డయాగ్రామేనా కాదా. పై డయాగ్రామ్ని మనం ఎలా డినోట్ చేస్తాము, ఒక సర్కిల్లో చేస్తాం కదా పోర్షన్స్ అనేసి. ఇది ఎంత పోర్షన్ ఉంది, ఇది ఎంత పోర్షన్ ఉంది, ఇది ఎంత పోర్షన్ ఉంది అనేసి మనం చెప్తాం కదా. సో ఇది ఒక పై డయాగ్రామ్ అనుకుంటే దీంట్లో ఒక సెక్టర్ ఉందంట. సెక్టర్ అంటే ఎలా ఉంటుందంటే చూడండి, ఇదిగోండి ఇది ఇక్కడ జాయిన్ చేసా, అలాగే దీన్ని కూడా జాయిన్ చేసా. ఇదిగోండి ఇది ఇలా జాయిన్ చేసా. అప్పుడు ఇక్కడ ఫామ్ అయింది చూసారు, ఇదిగోండి ఇక్కడ నుంచి ఇదంతా ఉందో చూసారా, ఇది మొత్తం ఒక సెక్టర్ అవుతుందంట. అయితే సెక్టర్ యాంగిల్ కూడా ఇచ్చాడు మనకి, ఎంత 135 డిగ్రీస్. ఎంత ఇచ్చాడు మనకి, 135 డిగ్రీస్. అంటే సింపుల్గా ఆ యాంగిల్ ఏంటి, ఇది ఎంత ఇచ్చాడు, 135 డిగ్రీస్ ఇచ్చాడు. అయితే ఈ ఓవరాల్ డయాగ్రామ్లో, అంటే ఈ ఓవరాల్ పై డయాగ్రామ్లో ఈ సెక్టర్ అనేది ఎంత పోర్షన్ ఉంటుంది అనేసి అడుగుతున్నాడు. దెన్ ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు వాట్ పోర్షన్ ఆఫ్ ద పై డయాగ్రామ్. అంటే టోటల్ పై డయాగ్రామ్లో ఇది ఎంత పోర్షన్ ఉంటుంది అనేసి అడుగుతున్నాడు అనమాట. జాగ్రత్త చూడండి, ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు, ఇక్కడ యాంగిల్ 135. కానీ పై డయాగ్రామ్లో టోటల్ యాంగిల్ ఎంత అవుతుంది, టోటల్ యాంగిల్ 360 అని కదా. టోటల్ యాంగిల్ ఏమవుతుంది 360. మరి 360లో 135 అనేది ఎంత పోర్షన్ అంటే చూడండి, ఇదిగోండి టోటల్ 360 కానీ ఇది ఎంత 135. సో ఇది పోర్షన్ అనమాట. దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇదిగోండి 9 1 టైమ్ పోతే 4 ఉంటుంది, 4 ఇంటూ 5 4 5 అంటే 45, 9 5 45. ఇదిగోండి 9 4 36 కదా, 36 ఇక్కడ 0 ఉంది కదా. సో 40 టైమ్స్ పోతుంది 360లో 9 అనేది. అలాగే చూడండి 5 3 టైమ్స్ పోతుంది, 5 8 టైమ్స్ పోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3/8. అంటే 3/8 ఆఫ్ ద పోర్షన్ అనేది ఏముంటుంది మనకి, సెక్టర్ అనేది 3/8 ఆఫ్ ద పై డయాగ్రామ్ అవుతుంది. 3/8 ఆఫ్ ద పై డయాగ్రామ్. అంటే ఓవరాల్ పై డయాగ్రామ్ అనేది 8 పార్ట్స్ అయితే దీంట్లో ఈ సెక్టర్ ఏమవుతుంది 3 పార్ట్స్. ఓకేనా. టోటల్ పై డయాగ్రామ్ అనేది 8 పార్ట్స్ ఉంటే దాంట్లో పై డయాగ్రామ్ సెక్టర్ అనేది ఏమవుతుంది 3 పార్ట్స్ అవుతుంది. సో అలా 3/8 పోర్షన్ అవుతుంది, లేదా 3/8 ఆఫ్ ద పై డయాగ్రామ్ అవుతుంది. ఏంటది, సెక్టార్. ఓకేనా. సో దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 65. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, వాట్ ఈజ్ ద డొమైన్ ఆఫ్ సైన్ ఫంక్షన్. సైన్ ఫంక్షన్ అంటే మనకి సైన్ తెలుసు కదా, సైన్ ట్రిగనోమెట్రీలో సైన్ తెలుసు కదా. అయితే సైన్ ఫంక్షన్ యొక్క డొమైన్ అనేది ఏమవుతుంది అంటున్నాడు. డొమైన్ అంటే ఏం లేదు, జాగ్రత్త చూడండి. సైన్ అనేది ఒక ఫంక్షన్, దీని యొక్క డొమైన్ ఏమవుతుందంటే జనరల్గా మనకి సైన్లో వాల్యూస్ వస్తాయి కదా. ఇదిగోండి సపోజ్ సైన్ 0 డిగ్రీస్ పెట్టా, సైన్ 0 ఎంత 0. సపోజ్ 1 డిగ్రీస్ పెట్టా, సైన్ 1 ఏమవుతుంది ఏదో సమ్ వాల్యూ వస్తుంది. అలా సపోజ్ సైన్ 30 పెట్టా, సైన్ 30 ఎంత 1/2. సైన్ 45 పెట్టా, ఎంత 1/√2 అండ్ సో ఆన్. మనం ఇలా డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. ఇదొక వాల్యూ, ఇదొక వాల్యూ, ఇదొక వాల్యూ, ఇదొక వాల్యూ, ఇలా మల్టిపుల్ వాల్యూస్ వస్తాయి. సపోజ్ ఇక్కడ వచ్చిన ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఒక సెట్లో రాశాను అనుకోండి. అంటే సెట్ అంటే ఎలా, ఇదిగోండి ఇది ఒక సెట్ కదా.
ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో సైన్ యొక్క వాల్యూస్ అంటే ఇప్పుడు sin 0 0 అయింది, sin 1 అనేది సమ్ వాల్యూ వస్తుంది, అలా sin 30 1/2, sin 45 1/2. ఇవి ఏవైతే వాల్యూస్ వచ్చినాయో ఇవన్నీ ఒక సెట్లో పడేస్తా తీసుకెళ్ళి. ఇదిగోండి 0 1/2 1/√2 అలా వీ హ్యావ్ మల్టిపుల్ వాల్యూస్. ఓకేనా. సో ఈ ఫంక్షన్ యొక్క వాల్యూస్ ఇవి. ఈ మొత్తాన్ని తీసుకొచ్చి మనం ఏం చేసాం, ఒక సెట్లో పడేసాం. ఈ సెట్నే మనం ఏమంటామంటే డొమైన్ అంటాం. దేని యొక్క డొమైను, సైన్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో సైన్ ఫంక్షన్ యొక్క డొమైన్ అనమాట ఇది. అయితే ఈ డొమైన్ అనేది హోల్ నెంబర్స్ అవుతుందా, రియల్ నెంబర్స్ అవుతుందా, న్యాచురల్ నెంబర్స్ అవుతుందా, ఇంటీజర్స్ అవుతుందా అనేసి అడుగుతున్నాడు. జాగ్రత్త చూడండి. ఇక్కడ హోల్ నెంబర్స్ అనేవి ఎక్కడి నుంచి ఉంటాయి, 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎలా ఉంటాయి 1 2 3, 0 నుంచి 0 1 2 3 సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ ఇలా ఉంటాయి. అలాగే రియల్ నెంబర్స్ అది వదిలేసేది. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1 నుంచి స్టార్ట్ అవుతాయి, 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. అలాగే ఇంటీజర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి, -∞ నుంచి +∞ వరకు ఉంటాయి. అవి కూడా ఎలా ఉంటాయి, -∞ టు +∞ వరకు. ఎలా -3 -2 -1 0 1 2 3 సో ఆన్ +∞. ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇక్కడ ఈ సెట్ అనేది హోల్ నెంబర్స్ అవుతుందా, రియల్ నెంబర్స్ అవుతుందా, న్యాచురల్ నెంబర్స్ అవుతుందా, ఇంటీజర్స్ అవుతుందా అనేసి అడుగుతున్నాడు. ఒకవేళ సపోజ్ ఇది హోల్ నెంబర్స్ అయ్యింది అనుకుందాం. హోల్ నెంబర్స్ అయితే హోల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూడండి, 1 2 3 సో ఆన్ ఇన్ఫినిటీ అలా ఉంటున్నాయి. కానీ ఇక్కడ 1/2 ఎక్కడ తగిలింది హోల్ నెంబర్స్లో. కానీ ఇక్కడ ఈ సెట్ అనేది ఈ సెట్లో 1/2 ఉంటుంది. అంటే 1/2 అనేది హోల్ నెంబర్స్లో ఉండట్లేదు కాబట్టి హోల్ నెంబర్స్ అవ్వడానికి ఛాన్స్ లేదు. అలాగే న్యాచురల్ నెంబర్స్ చూడండి 1 2 3 సో ఆన్ ఇన్ఫినిటీ. కానీ ఇక్కడ ఈ సెట్లో మనకి 1/2 1/√2 ఇలా ఉంటుంది, 0 కూడా ఉంటుంది. మరి 0 అనేది న్యాచురల్ నెంబర్ అవుతుందా అంటే ఈ సెట్ అనేది న్యాచురల్ నెంబర్ కూడా అవ్వకూడదు. అలాగే ఇంటీజర్స్లో చూడండి -∞ నుంచి +∞ వరకు ఉంటున్నాయి. ఎలా ఉంటున్నాయి, -3 -2 -1 లైక్ దట్ 1 2 3 ఇలా ఉంటున్నాయి కదా. కానీ ఇక్కడ మనకి 1/2 1/√2 ఇవేమన్నా ఇక్కడ ఉంటున్నాయా, ఉండట్లేదు. కాబట్టి ఈ సెట్ అనేది ఇంటీజర్స్ కూడా అవ్వకూడదు. సో ఈ సెట్ ఏమవ్వాలి, ఇది రియల్ నెంబర్స్ అవ్వాలి. ఎందుకంటే 1/2 అనేది రియల్ నెంబర్ అవుతుంది, 1/√2 రియల్ నెంబర్ అవుతుంది, 0 రియల్ నెంబర్ అవుతుంది. అలా ఈ సెట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ అనేది రియల్ నెంబర్ అవుతుంది, అంతేగాని హోల్ నెంబర్ అవ్వదు. అంటే వీటిలో కొన్ని హోల్ నెంబర్స్ ఉండవచ్చు కానీ ఓవరాల్ సెట్ అనేది హోల్ నెంబర్ సెట్ కాదు. ఓకేనా. సో అలా డొమైన్ ఆఫ్ సైన్ ఫంక్షన్ అనేది ఏమవుతుందంటే రియల్ నెంబర్స్ అవుతుంది. సో ఇంతవరకు వచ్చేసామన్నమాట. ఇది లాస్ట్ క్వశ్చన్. ఇంతవరకు కాన్సెప్ట్ క్లియర్ అనుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఎప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడు అది డైరెక్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.